హలో ఎవ్రీవన్. ఎస్టర్డే క్లాస్లో మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. కాకపోతే ప్రైమ్ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలియదు. సో ఇచ్చిన నెంబర్ని మనం ప్రైమ్ నెంబరా ఎలా అనేది తెలుసుకోనికి టూ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ టేక్ దట్ వన్ నెంబర్, డివైడ్ దట్ గివెన్ నెంబర్ బై 6, విల్ గెట్ ద రిమైండర్ విల్ బి 1 or 5. మనకి ఇలా 1 or 5 వచ్చింది అనుకోండి. అలా 1 or 5 వస్తే సెకండ్ మెథడ్కి వెళ్ళిపోవాలి. నియరెస్ట్ స్క్వేర్, దెన్ టేక్ ద ప్రైమ్ నెంబర్స్, దోస్ ఆర్ నాట్ డివిజిబుల్ దట్ బై నెంబర్, ద గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకున్నాం. 9ని మనం 6 తోటి డివైడ్ చేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 వస్తుంది కాబట్టి 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. మనకిచ్చిన నెంబర్లో మనకి రిమైండర్ అనేది 1 or 5 ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అలా ఆ రూల్ని సాటిస్ఫై చేయాలి. ఇంకో మెథడ్ ఏంటంటే నియరెస్ట్, ఇప్పుడు 9 అనేది నియరెస్ట్ స్క్వేర్ ఏంటిది? 9కి 3 అనేది మనకు ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో మనం దాన్ని ప్రైమ్ నెంబర్ అని చెప్పలేము. నేను వన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 7 అనేది ప్రైమ్ నెంబరో కాదో చెక్ చేయాలి. మనకు ర్యాండమ్గా తెలుసు 1 to 10 అంటే ఈజీగా ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే మనకి ఇచ్చిన 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అని చెక్ చేద్దాం. 7ని ఫస్ట్ రూల్ ఏంటి? 7 ఒక నెంబర్ని 6తో డివిజిబుల్ చేస్తే మనకు రిమైండర్ అనేది 1 or 5 రావాలి. అలా వస్తే ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తే నెక్స్ట్ రూల్కి వెళ్ళిపోతాం. అయితే 7ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 1 వచ్చింది. సో ఫస్ట్ రూల్ని సాటిస్ఫై చేసింది. సో మనం నెక్స్ట్ రూల్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రూల్ ఏంటి? మనకు నియరెస్ట్ స్క్వేర్ చూసుకోవాలి. 7 అనేది ఏ స్క్వేర్స్ మధ్యలో ఉంది చూసుకోవాలి. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. సో 4 or 9 మధ్యలో ఉంది అంటే 7 అనేది 4 and 2 స్క్వేర్ 3 స్క్వేర్ మధ్యలో ఉంది కాబట్టి మనం ప్రైమ్ నెంబర్స్కి డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. 2 అనేది 7తో పోదు, 3 అనేది 7తో రాదు. సో మనకి 7 ఇస్ ద ప్రైమ్ నెంబర్. మనం ఒక లాంగ్ నెంబర్ తీసుకొని ట్రై చేద్దాం. హియర్ వన్ మోర్ ఎగ్జాంపుల్, 343 అనేది ఆ నెంబర్ని చూడగానే మనకు ఒక స్ట్రైక్ అవ్వాలి. ఎందుకంటే 7 క్యూబ్ ఈజ్ ద 343. నేను ప్రీవియస్ క్లాస్లో మీరు చెప్పినట్టయితే నేను 1 to 20 క్యూబ్స్ రాశాను కదా. మీరు 343 చూడగానే మీరు అది ప్రైమ్ నెంబర్ కాదని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే మనం రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి ఫస్ట్ రూల్ ఏంటి? 343 బై దాన్ని 6తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ అనేది 1 or 5 రావాలి. సో మనకి 6తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ అనేది 1 వచ్చింది. సో ఫస్ట్ రూల్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ రూల్కి వెళ్ళిపోవాలి. 343 అనేది నియరెస్ట్ స్క్వేర్ ఏదో చూసుకోవాలి. 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361. సో మనకి ఈ 324 and 361 ఈ 343 అనేది ఈ రెండు నెంబర్ మధ్యలో ఉంది కాబట్టి మనం హైయెస్ట్ నెంబర్ స్క్వేర్ నెంబర్ తీసుకోవాలి. 19 తీసుకున్న తర్వాత మనం ప్రీవియస్ ప్రైమ్ నెంబర్స్ని రాసుకోవాలి. ప్రీవియస్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 19 ముందున్నవి 2, 3, 5, 7, 11, 13, 17, 19. ఈ ప్రైమ్ నెంబర్స్ తోటి మనకి ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో మనకి 7 క్యూబ్ అనేది 343 అనేది 7 నెంబర్ తోటి ఈజీగా వెళ్తుంది కదా. 7 49 343. సో 343 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. హోప్ఫుల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ క్లారిటీ. Actually, I want to take 241 is the number. First rule, 241 is divided by 6, remainder will get the 1. And next rule, and square root of 241, 16 square or 17 square. In between 241 is there. 196 289 మధ్యలో 241 ఉంది కాబట్టి మనకి హైయెస్ట్ స్క్వేర్ తీసుకోవాలి. 17 ముందున్న ప్రీవియస్ ప్రైమ్ నెంబర్స్ని నోట్ డౌన్ చేసుకోవాలి. 2, 3, 5, 7, 9, 11, 13 and 17. సో మనకి ఈ టేబుల్స్లో 241 అనేది డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 2, 3 ఏ టేబుల్లో మనకి 241 అనేది డివిజిబుల్ అవ్వదు. సో 241 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.